పిల్లలు స్కూల్లో పక్కింటోళ్ళతో పోటీ పడలేకపోతున్నారని బకెట్లో తలకాయ ముందు చంపేసేటంటాడు. ప్రపంచంతో పోటీ పడటం లేదు, నా పిల్లల్ని చంపేస్తున్నా అంటే ఇది కదా. పిల్లలు చదువులో ముందు అడగలేదని 1వ తరగతి పిల్లోడిని, యూకేజీ పిల్లోడిని బకెట్లో ముంచి చంపేవంటే నిన్ను ఏమనాలరా? నువ్వు తండ్రివా? మరి ఇట్లాంటి సన్నాతులను అందరూ ఏం చేయాలంటే పరలోకానికి వచ్చి ముద్దులు ఎట్టాలా దేవుడు? రెడ పంపించాలి వీళ్ళందరినీ? పంపించొద్దా? ఇతను కదా పిల్లలు అభివృద్ధి కావట్లేదని ఆత్మహత్య చంపేశాడే. కానీ మన ప్రభు ఏం చేశాడు తెలుసా? మనందరం పాపాలు చేసి పుణ్యంలో పోటీ పడలేకపోతున్నామని నరకంలో తోసేలా ఏం చేశాడు తెలుసా? మన కోసం తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన్ని చంపేశాడు. ఇంతకంటే గొప్ప ప్రేమికుడు ఎవడైనా ఉంటాడండి? మనం పొందుకోవాలండి అసలు శిక్ష. ఆ సిలువ శిక్ష ఎవరికి వేయాల్సిందో తెలుసా? నీతిమంతులకు కాదు, దోషులకి. అసలు ఆ సిలువ మీద ఏడాల్సింది మనమే, ఆ సిలువ మీద నొప్పులు అనుభవించాల్సింది మనమే, ఆ సిలువ మీద కింద పడేసి కొట్టాల్సింది మనల్నే. కానీ ఎవరు దెబ్బలు తిన్నారో తెలుసా? మన నిమిత్తం, మన దోషములను బట్టి ఆయన ఏం పడ్డాడట? ఆయన దెబ్బలు తిన్నాడు. నిజంగా మన కోసం మన పాపాన్ని భరించినోడు ఆయనే. మరి ఆయన కాకపోతే ఇంకెవడు మరి మార్గం మనకి? ఆయనే మార్గం. ఎందుకో తెలుసా? ఆయన లేకపోతే అసలు నీకు పరలోకం అనే దిక్కే లేదు. యేసు లేకపోతే పరలోకం అనేదే లేదు.